రోజు నిజంగా చెరువుల కోసం ఇదిగో ఈ చెరువుల కోసం, కోనేట్ల కోసం, నూతుల కోసం ఒక ఉపయోగాలు, నిరుపయోగాల గురించి చెప్పాలని నేను వచ్చానండి. ఈరోజు ఒకప్పుడు చెరువులంటే నిజంగా ఈ చెరువులులో నీళ్ళు వాడేవారండి. ఉదయాన్నే రైతులు స్నానం చేసేవారండి. బ్రాహ్మణులు ఇక్కడ నిజంగా వచ్చి సూర్య నమస్కారం చేసి, పూజలు ఇక్కడే చేసిన తర్వాత సంధ్యావందనం కూడా చేసి వెళ్ళేవారండి గుడిలకి. అలాగే రైతులు కూడా చేసేవారండి. స్కూల్‌కెళ్ళే పిల్లలు వాటిల వల్ల ఏం చేశారంటే ఉదయాన్నే అంటే ఈ స్నానం చేస్తే గజ్జి ఇలాంటివన్నీ పోయేవండి. అలాంటప్పుడు చాలా చక్కగా ఉండేదండి. ఎందుకంటే అది ఉపయోగాలండి. ఇప్పుడు నిరుపయోగం ఏంటంటే ఈ డిస్పోజబుల్ ఐటెమ్స్ గ్లాసెస్ గ వ ఏంటంటే ఈ డస్ట్ మెటీరియల్ అన్నీ ఈ చెరువులో పడ్డం వల్ల చెరువులన్నీ మొత్తం అంతా కంపు కంపు అయిపోతుందండి. ఇందువల్ల నిజంగా అవి తిని పశువులు కూడా ఆవులు, గేదెలు అంటే కూడా చనిపోతున్నాయండి. ఇలాంటి పర్యావరణం కాపాడాలంటే ఆ యొక్క డిస్పోజబుల్ గ్లౌసెస్ అవన్నీ మనం నిర్మూలన చేయాలి. ఇలాంటి చెరువులు కూడా అలాంటివి వేయకూడదండి. ఎందుకంటే ఈ చెరువులో నిజంగా ఆ గజ్జి పోవడానికి అనేక ఖనిజ లవణాలు ఇందులో ఉండేవండి. ఆ పిల్లలకి అలాగే నిజంగా ఆళ్ళు స్నానం చేస్తే ఆ గజ్జి, తామర పోయేదండి. నిజంగా అప్పుడు ఆటిల వల్ల ఉపయోగాలు ఉండేవండి. ఇప్పుడు నిరుపయోగం అండి. అట్లాగే కోనేరు కూడా చాలామంది కోనేటిలో వాటర్ తీసుకొని ఒసే రామలింగ బిందె మీద బిందెట్టి అనేక మంది స్త్రీలు తన గ్రామానికి పట్టణాల్లో, పల్లెల్లో గాని ఆ యొక్క నూతుల వెంబడ వెళ్ళి, ఆ నూతుల్లో తోడుకుంటూ అనేక మంది చక్కగా తీసుకొని వెళ్ళేవారండి. ఇట్లా పోతే ఆ నూతుల్లో అప్పుడు ఉపయోగం ఉన్నది. ఇప్పుడు అదే నూతుల్లో నిరుపయోగం ఏంటంటే వ్యర్థాలు, సంచులు, ప్లాస్టిక్స్, గ్లాసెస్, నెక్స్ట్ ఆల్కహాల్ బాటిల్స్ ఇవన్నీ అందులో పడడం వల్ల ఎవరు కూడా అవి వాడటం లేదండి. నిజంగా దానివల్ల నూతిలో ఒక నిర్వహణ అయిపోయింది. ప్రతి పల్లెల్లో కూడా నూతికెళ్తే ఉదయం పూట, సాయంత్రం పూట స్త్రీలు అనేక మంది అక్కడికెళ్ళి చాలా చక్కగా కబుర్లు చెప్పుకొని, ఆ నూతికాడ బిందె మీద బిందెట్టుకొని వస్తుంటే గ్రామానికి చాలా ఆహ్లాదకరంగా ఉండేదండి చూసేవాళ్ళకి. గొప్పగా ఉండేది. ఎందుకంటే ఆ స్త్రీలు అంత బాగా తెచ్చుకొని ఆ నీటిని నిజంగా కొన్ని గ్రామాల్లో అయితే ఆ వాటరు బాగోలేదని అనగానే అందులో ఏమంటంటే ఇంటి పిక్క, ఇంటి పిక్క అనే పిక్కని తీసుకొచ్చి ఆ వాటర్‌లో బిందెలో పెడితే నీరంతా నల్లగా అయిపోయేదట. తెల్ల నీరంతా. నిజంగా అనేక గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాల్లో కూడా ఆ వాటర్‌ని నేను చాలామందిని అడిగాను. ఆ వాటర్‌ని అట్లా చేస్తే ఆ పిక్క అని ఎండు పిక్క అని పెడితే తెల్లగా అయిపోయేదండి. అదండి నూతు. ఇకపోతే బోర్ వాటర్‌కొస్తే బోర్‌లు కూడా చాలా ఇప్పుడు బోర్ వాటర్ మంచిదండి. చాలా మంచిది. ఇప్పుడు నూతిని ఒకప్పుడైతే గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు నిజంగా నూతిని క్లోరినేషన్ చేసి చాలా పిచికారీ చేసి ఆ నీరును చాలా తాగేవారండి. ఇప్పుడు నూతులు కూడా అట్టడుగుపోతున్నాయండి. ఎందుకంటే గవర్నమెంట్ వారు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆ నీరుని వాడితే కదా! సో, ఈ గ్రామాల్లో ఇది వాడుతున్నారు కాబట్టి దీన్ని నేను శుద్ధి చేయాలి అని గ్రామ పంచాయతీ వారు గాని, ఇలాంటి ఎవరైనా సెక్రటరీ గాని దాని ముందుకొస్తారు. ఎందుకంటే ఆ నూతులు ఎవరు కూడా ఆ వాటర్‌ను తీసుకెళ్ళడం వాడటం లేదు. అందువల్ల నిర్వీర్యం అయిపోతుంది. సో, ఇలాంటి సమయాల్లో నిజంగా మన అందరం ఈ ప్లాస్టిక్స్, ఈ వ్యర్థాలని చెరువులంట, ఈ కోనేట్లంట, నూతులంట వేయకంట ఎప్పుడైతే మనం చూసుకుంటామో ఈ 3 మనకి ఉపయోగపడతాయండి. రానున్న రోజుల్లో నిజంగా పిల్లలకి ఎటువంటి తెలీదండి. నూతు యాత అంటారు. నూతిలో ఈత కొట్టేవారు. మేము చిన్నప్పుడు కూడా నూతి యాత అంటే చాలా చక్కగా ఉండేదండి. అలాగే చెరువు యాతలు ఉండేది. కోనేట్లో ఉండేవారు. అసలు నిజంగా చెప్పాలంటే బ్రాహ్మణులు ఇప్పుడు కూడా ఆ కోనేటి స్నానం చేసి, సంధ్యావందనం చేసి, సూర్య నమస్కారం చేసి, యోగాసనం అంటారు చూసారా? యోగా చేయడం. ఈ యోగా అనేది సూర్య నమస్కారం చేసినప్పుడే యోగా చేయడం వస్తది. ఆ యోగా వల్ల ఏమవుతదంటే మొత్తం బాడీ అంతా అర్చనగా కిందికి, మీదికి, కిందికి, మీదికి, పైకి చేతులు ఎడుతూ నిజంగా ఆ నమస్కారంలో వచ్చే ఆ స్పెషలే వేరు. నిజంగా వెన్నుపూస అవన్నీ చక్కగా ఉండి, చక్కగా చూసారు. చూసారా? ఈ చెరువులో ఎన్ని వ్యర్థాలున్నాయో. మీరే చూడండి. ఈ వ్యర్థాలన్నీ దీనికి కారకులు ఎవరు? మనమే. అనేక డిస్పోజబుల్ గ్లాసెస్, డిస్పోజబుల్ ఇలాంటివి ఐటెమ్ తీసి చెరువులో ఎయడం వల్ల మొత్తం అంతా కంపైపోయి నిజంగా ఈ చెరువు దగ్గర కూర్చుందామన్నా కంపు. లేదా వాటర్ తాగుదామన్నా కంపు. ఒకప్పుడైతే చెరువు నీళ్ళు తాగేవారమండి. కోనేటి నీళ్ళు తాగారండి. అలాగే నూతి నీళ్ళు తాగారు. నిజంగా మనం కాపాడదామండి చెరువుల్ని, ఈ కొన్నిటిని అన్నిటిని కాపాడదామండి. నిజంగా ఇలాంటి వ్యర్థ పదార్థాల నుండి మనం విముక్తి చేయేటట్టు మనందరం ఒక్కసారిగా చూస్తే నిజంగా ఇలాంటివన్నీ చాలా తక్కువండి. ఏ వెహికల్ ఆ దగ్గరలో ఉన్న ఎవరైతే ఉందో ఆ గ్రామాన్ని దాన్ని ఒక దగ్గర పెట్టి
దాన్ని మంట పెట్టి కాల్చేసినా బాగుంటుందండి. లేదు కప్పినా సరే ఆ ప్లాస్టిక్స్ అంటే ఇది ఈ పాలిథీన్ కవర్స్ అలాగే ఉంటాయండి. ఈ పశువులు చాలామంది చూసారా రైతులు పెంచుకున్న యొక్క గేదెలు, ఆవులు అవి తిని చాలామంది స్టమకు చనిపోతున్నాయండి. దయచేసి ఇలాంటివి కాపాడదామండి. చూసారా ఇలాంటి కోనేరులు ఎన్నో ఉన్నాయండి. ఆ కోనేరు చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. చాలా పెద్ద కోనేరండి. ఇదివరకు వాడేవారు వాటర్ అండి. వాటర్ ఇప్పుడు వాడటం లేదండి. ఈ కంపు చూసారా ఆ వ్యర్థాల వల్ల నిజంగా ఆ వ్యర్థాల వల్ల ఎవరు వాడటం లేదండి. దయచేసి ఇలాంటి మరొకసారి మన యొక్క మనం గ్రామాలు, పట్టణాలు, పల్లెల్లో ఈ నూతుల్ని కాపాడదామండి. కోనేట్లు కాపాడదామండి. చెరువులు కాపాడదామండి. దయచేసి నిజంగా ఈ మీ యొక్క మీకు కామెంట్స్ నాతో తెలపండి. శ్రీ దుర్గా క్రియేషన్స్ అండి. ఇందులో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ చెరువులు, కోనేట్లు పాత విధానంగా నూతులు కాపాడదామండి. పర్యావరణం కాపాడదామండి. నిజంగా మనందరం కలిసికట్టుగా చేస్తే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అండి. మీ దుర్గారావు, శ్రీ దుర్గా క్రియేషన్స్. బాయ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఈ సమయం చాలా గొప్పదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.